నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన దగ్గర నుంచి కూడా అభివృద్ధిపైనే ఫోకస్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పటికీ చాలాసార్లు కూడా ఆయన ఢిల్లీ వెళ్ళడం, కేంద్ర మంత్రులను అలాగే ప్రధానమంత్రి గారిని కలవడం కూడా మనం చూసాము. అయితే తాజాగా మళ్ళీ ఆయన ఢిల్లీ వెళ్ళారు. మరి ఈసారి ఢిల్లీ పర్యటనలో ఏం జరగబోతోంది? మరి ప్రధానంగా మనం చూస్తూనే ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పోలవరం అలాగే అమరావతి నిర్మాణం కోసం మరోపక్క విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూ కూడా మాట్లాడబోతున్నారు అంటున్నారు. మరి ఒక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే కాదు, మిగతా మంత్రులతో కూడా ఆయన భేటీ అవుతారంటున్నారు. సో ప్రధానంగా మరి చంద్రబాబు పర్యటన ఎందుకోసం అనే వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం. నమస్తే అమ్మా. చంద్రబాబు గారు ఈరోజు పర్యటనకు వెళ్ళారు. ఆయన పర్యటన ఈసారి 2 రోజులు ఉండబోతుంది అంటున్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రితో పాటు మిగతా మంత్రులను కూడా కలుస్తారంటున్నారు. సో ఏ అంశాలు చర్చకు వస్తాయంటారు? ఇప్పటికే రాష్ట్రంలో మరి విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం కూడా కొంచెం హార్డ్గానే నడుస్తోంది. దీనిపై వైసీపీ కూడా చేయాల్సిన ప్రచారం, అభూత కల్పనలన్నీ కూడా టీడీపీ కూటమి ప్రయత్నం మీద నెట్టే ప్రయత్నం చేస్తుంది. సో మీరేం చెప్తారు బాబు పర్యటన గురించి? మామూలుగా గత ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్తే బెయిల్ కోసం వెళ్ళేవాడు, లేకపోతే తనకు సంబంధించినటువంటి అభియోగాల మీద రక్షించమని వెళ్ళేవాడు. ఇప్పుడు జరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చూసిన 2 పర్యాయాలు చూసుకున్నా కూడా ముఖ్యంగా ఇప్పుడు వెళ్ళే దాని గురించి చాలా స్పష్టంగా మనకు ఒక అవగాహన ఉంది. ప్రజలు కూడా ఒక అవగాహనకు వచ్చారు. పోలవరానికి వాళ్ళు అనుమతులు ఇచ్చారు, పనులు మొదలు పెట్టుకోమన్నారు, పని జరుగుతూ ఉంటుంది. దానికి వచ్చిన అభ్యంతరం అయితే ఏమీ లేదు. త్వరితగతిని పూర్తి చేయండి, 2వ దశ కూడా చేద్దాం అంటున్నారు. మొదటి దశని పూర్తి చేస్తే 2వ దశ కూడా వెంటనే మొదలు పెడదాం అనే కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి పోలవరానికి పెద్ద ఇబ్బంది లేదు. అమరావతి చాలా స్పష్టత వచ్చేసింది. కేంద్రానికి సంబంధించి అనుమతులకు సంబంధించి విదేశీ బ్యాంకు అంటే ప్రపంచ బ్యాంకు రుణం ఇస్తున్న విషయంలో చాలా స్పష్టంగా మేము ఇస్తున్నాము, అభ్యంతరం ఏం లేదని చెప్పని కేంద్రానికి వాళ్ళు మొన్నే ఉత్తరం ఇవ్వటం కూడా జరిగింది. మరి ఈ సందర్భంగా రేపు 8వ తారీఖు నాడు అంటే వాళ్ళతోటి మాట్లాడి చివరి దఫా చర్చలు అన్నమాట. అవి పూర్తయితే 15వ తారీఖు నాడు మొదటి విడతగా అంటే దాంట్లో 25% 3,750 కోట్ల రూపాయలు తొలిసారిగా మొదటి విడతగా విడుదల చేయబోతున్నారు. అంటే అమరావతి అంశం కూడా ఒక కొలిక్కి వచ్చేసింది. ఇప్పుడు అన్నిటికంటే ఆయన ముందున్నటువంటి చాలా ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఈరోజు 4 రాయలసీమ జిల్లాలు కాకుండా ప్రకాశం జిల్లా అట్లాగే ఉత్తరాంధ్ర 3 జిల్లాలు వెనకబడిన తరానం గురించి ఆయన స్పష్టంగా మాట్లాడారు. దానికి కూడా వాళ్ళు చేయూతనివ్వడానికి ముందుకొచ్చారు. దానికి సంబంధించిన సత్వరం నిధులు విడుదల చేసే కార్యక్రమం ఒకటి. తర్వాత మీరు విశాఖపట్నం గురించి చెప్పారు, విశాఖపట్నం యొక్క ఉక్కు నగరం గురించి. దానికి మొన్న వచ్చినటువంటి కేంద్ర గనుల శాఖ మంత్రి గారు చాలా స్పష్టంగా కుమారస్వామి గారు చెప్పడం కూడా జరిగింది. మొన్న కూడా మళ్ళీ చెప్పడం కూడా జరిగింది, గతంలో కాకుండా మొన్న కూడా చెప్పడం కూడా జరిగింది. దాన్ని సేల్ తోటి కలిసిపోయి చేసే విధంగా, అలాగే దానికి రావాల్సినటువంటి ముడి సరుకు కావచ్చు, రాయితీలు కావచ్చు, అవన్నీ కూడా చూసుకొని ప్రైవేటు పరం చేయకుండా, ఎవరికో దారాదత్తం చేయకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడిచే విధంగా ప్రణాళిక చేసుకుంటున్నారు. అది కూడా వచ్చింది. అలాగే భోగాపురం విమానాశ్రయం కావచ్చు, రైల్వే జోను దాని గురించి ఇక్కడ రాష్ట్రానికి ఏం కావాలి, అట్లాగే మొన్న జరిగినటువంటి విజయవాడ వరదలకు సంబంధించి మామూలుగా వీళ్ళు ఎంత సాయం చేశారో, ఎంత నష్టపోయింది, చేయూతనివ్వడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి, ఇవన్నీ కూడా దానికి సంబంధించిన వివిధ శాఖలకు సంబంధించి ఆ మంత్రుల దగ్గర మాట్లాడేసుకొని, అప్పటికే ఈయన వెళ్ళేది నాకు తెలిసినంత వరకు ఆ మంత్రులతోటి మాట్లాడటం అనేది మామూలు విషయం. ఎందుకంటే ఆయన భారతదేశంలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయని పని ఏం చేశాడంటే, ఎవరైతే లోక్సభ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ ఎవరైతే మంత్రులు ఉంటారో రాష్ట్రానికి కావాల్సినటువంటి వాటి గురించి అందరూ కలిసి ఒకేసారి వెళ్లకుండా ఏ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా ఒకళ్ళు నియమించడం కూడా జరిగింది. ఒక్కొక్క లోక్సభ సభ్యుడికి 3-4 శాఖలకు సంబంధించి రాష్ట్రానికి ఏమేమి కావాలో వాళ్ళు వెళ్ళి ఆ మంత్రులతోటి మాట్లాడుకునే విధంగా ఆయన ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇప్పుడు వెళ్ళేది ఆయన మామూలుగా అంతా పూర్తయిపోయింది, మాటలన్నీ అయిపోయినాయి, వాళ్ళతోటి మర్యాదపూర్వక భేటీ అనేది నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆ విధమైనటువంటి విధానాలను తీసుకెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎవరు ఇలాంటి కార్యక్రమం చేయలే. ఇట్లా లోక్సభ సభ్యుల్ని సహజంగా ఏమనుకుంటారు, ముఖ్యమంత్రి అంతా తానే సర్వాంతర్యామిగా అనుకుంటూ నేను వస్తేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా, నా యొక్క ఆధిపత్యమే ఉండాలని కోరుకుంటారు సహజంగా వాళ్ళు. కానీ దాన్ని రాష్ట్రమే ముఖ్యం, నేను కాదు అనే విధంగానే చంద్రబాబు నాయుడు గారు
ఈరోజు ముందుకెళ్ళేసి లోక్సభ సభ్యుల్ని దానికి సంబంధించినంత వరకు అంటే వాళ్ళకి ఒక శిక్షణ ఇచ్చేసి ఏమేం చేయాలి, రాష్ట్రం అవసరాలు ఏంటి వాళ్ళకి చెప్పి, అంటే వాళ్ళ బాధ్యతను ఎందుకు కూడా గుర్తు చేస్తూ బాధ్యతాయుతంగా ఎట్లా పనిచేయాలనేది స్పష్టంగా వాళ్ళకి చెప్పి చేయించుకుంటున్నారు. ఇక్కడ తను చేయటమే కాకుండా తన సభ్యులను కూడా దీంట్లో కలుపుకుంటూ పోయి వాళ్ళు ఏం చేయాలి అంటే దాని అవసరం ఏంటి, మనం ఇది సాధిస్తే రాష్ట్రానికి ఏం ఉపయోగం, అంత వివరంగా ఆయన ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. అలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు రేపు జరిగే దాంట్లో ఉంటాయి. అలాగే ఇప్పుడు ఉన్నటువంటిది మీరు చూశారు, నిన్నటిదాకా హడావుడి జరిగింది తిరుపతి లడ్డూ విషయం గురించి, తిరుపతి ప్రక్షాళన నుంచి అక్కడి నుంచే మొదలు పెడతా ఉన్నారు దాని గురించి. ఇక ఇవన్నీ ఒకదానికి ఒకటి కాదు, రాష్ట్రానికి ఏమేం కావాలి, ముందుగా రాష్ట్రం త్వరగా అభివృద్ధి సాధించాలన్నా లేకపోతే పరిశ్రమలు రావాలన్నా కేంద్రం ఈరోజు ముఖ్య పాత్ర పోషించాలి, చేయూత కూడా ఇవ్వాలి. దానికి గతంలో కంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నాకు ఇది కావాలని తెచ్చుకునే శక్తి సంపాదించుకున్నాడు. అంతకుముందు ఆయన ఎన్డీఏ వాజ్పేయి గారి దాకా ఉన్న సమయం వరకు కూడా ఆయన 2004 వరకు కూడా 96 నుంచి మొదలు పెట్టుకుంటే 2004 వరకు కూడా కేంద్రంలో ఆయన మాట చెల్లుబాటు అయింది. ఏం కావాలో రాష్ట్రానికి ఇంత త్వరితగతిన ఉభయ రాష్ట్రాలు అంటే ఇప్పుడున్నట్టు విడిపోయినటువంటి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం సంయుక్తంగా ఉన్నప్పుడు ఎన్ని కార్యక్రమాలు చేశారో, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చారో చూసాము. కాబట్టి ఈరోజు మనం ఆ ఫలితాలు అనుభవిస్తూ ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత తను ఏదన్నా చెబితే కేంద్రం ఇస్తుంది, ఇవ్వాలి అనే స్థాయిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇది గమనించుకోవాలి అందరూ కూడా. కాబట్టి ఆయన ఇబ్బడముబ్బడిగానే మన రాష్ట్రానికి ఏమేం కావాలో ఎక్కడా మొహమాట పడకుండా వాళ్ళు కూడా ఇప్పుడు పెద్దగా ఇబ్బంది పెడతారని నేనైతే భావించట్లేదు. కాబట్టి అవన్నీ తీసుకొని వచ్చేసి రాష్ట్రాన్ని ఇంకా పరుగులెత్తించడానికి ఆయన ఒక ప్రణాళిక వేసుకున్నాడు. 2047 అనేది ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు, దేశానికి సంబంధించింది కూడా. కాబట్టి మన రాష్ట్రం అభివృద్ధి చెందితే దేశానికి ఉపయోగం. కాబట్టి మన రాష్ట్రంలో మన యువత వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలు ఆయనకు తెలుసు. కాబట్టి వాళ్ళ నైపుణ్యం శిక్షణలో వాళ్ళకి శిక్షణ ఇచ్చుకుంటూ వాళ్ళని ఇంటికాడే మామూలుగా ఇప్పుడు హోమ్ ఫర్ వర్క్ అని చెప్పి మనం వచ్చింది కదా, అట్లా గ్రామాల్లో ఉండే వాళ్ళు వర్క్ చేసుకునే విధంగా పరిశ్రమలు తీసుకురావడానికి ఆయన శ్రమ పడుతూ ఉన్నారు. దాంట్లో భాగంగానే అవన్నీ కూడా వాళ్ళకి వివరిస్తూ గతంలో మీరు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి నా పురోగతి ఇది, మీరు ఫలానా అన్నారు, మేము ఇక్కడ దాకా తీసుకొచ్చేసాం, మీరు నిధులు అన్నారు, దాని ప్రణాళిక ఇది, మీరు ఎప్పుడు విడుదల చేస్తే నేను పనులు మొదలు పెడతానని చెప్పడానికే ఈరోజు అక్కడికి వెళ్తున్నారని అయితే నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.